సార్ చూస్తున్నారు కదా సార్ ఇప్పుడు కూడా ఇప్పుడు కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గతంలో మోడీ గారిని పక్కన పెట్టి కూడా మా అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా ప్రత్యేక హోదా మా స్టాండింగ్ అన్నాడు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు ఎంపీలు కూడా అవసరం అయింది కేంద్రానికి. కానీ ఎక్కడ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఎందుకనంట? గతంలో కూడా ఇదే పరిస్థితి వాతావరణం కనిపించింది. అప్పుడు కేంద్రంతో చంద్రబాబు నాయుడు లాలూచి ఉన్నాడు. అప్పుడు కూడా ఏమని చెప్పాడు, ఫస్ట్ అంతా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకు కేంద్ర మంత్రిగా ఇప్పించుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యేలకు ఇక్కడ మినిస్టర్లు ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళకే సంకేతాలు లేక వాళ్ళే కొట్టుకొని విడిపోయారు జరిగింది. ఆ రోజు చెప్పినాడు, నాకు రెఫరెండం ఇస్తే ఎంపీలు 25కి 25 వస్తే నేను కేంద్రాన్ని దింపుతాను, చేస్తాను, ప్రత్యేక హోదా తెస్తాను అని ఎన్నో ప్రకంపనలు పలికాడు. అయినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళకు ప్రజలు ఇచ్చారా, ఈవీఎం ఇచ్చిందా మ్యాండేట్ అనేది పక్కన పెడితే రాజ్యాంగపరంగా వాళ్ళకైతే మ్యాండేట్ వచ్చింది. కాబట్టి అయినప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని నిలదీస్తే వాళ్ళ కేసులు ఏడ బయటపడతాయో అని చెప్పి ప్రతి ఒక్క నోటుకు ఓటు కేసు అయితేమి, ఇంకొకటి స్కాముల కేసు అయితేమి, గతంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కేసులు అయితేమి అన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఈరోజు కేంద్రం కాళ్ళ కింద తల ఉంచి ఈరోజు రాష్ట్రాన్ని చాలా దారుణంగా వినియోగించుకుంటున్నారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే అంత దుర్వినియోగం చేస్తున్నారు. చూస్తున్నారు 3 ఏళ్ళలో పోలవరం పూర్తి చేస్తాను, అలాగే ఇప్పుడు అమరావతి కూడా పూర్తి చేస్తానని చెప్పడం, గతంలో కూడా ఇలాంటి మాటలు చెప్పారు. అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఈరోజు మీరు చూస్తున్నారు పోలవరంలో ఏ విధంగా మునిగిపోయిందో. చిన్నపాటి వర్షం పడితేనే ఎన్నో అవసాట్లు పడుతున్నారు. అలాంటి నువ్వు అమరావతిని ఏ విధంగా మీరు పూర్తి చేయగలుగుతారు? అమరావతిలో ఈరోజు మీరు వెళ్ళే పొజిషన్లో ఉన్నారా? అమరావతికి వెళ్దాం పదండి, వెళ్ళి చూడండి ఒకసారి, అక్కడున్న సిచ్యువేషన్ చూడండి. మీరు ఈరోజు అభివృద్ధి చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి. విశాఖపట్నం అయితేమి, కర్నూలు అయితేమి, ఎన్ని మీరు చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి. ఏది చేసినది? ఈరోజు నిన్న వచ్చినారు మహానాల్లో ఏందో ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీకి మళ్ళీ శంకుస్థాపన చేసి ఏందో చేస్తారంట. మేము చేసి అన్నీ చేసిన తర్వాత మీరు వచ్చి ఏంది టెంకాయ కొట్టేది? ప్రతి ఒక్కడు కొడతాడు. అది కరెక్ట్ కాదు. మీరు చేయాలనుకుంటే మీ చిత్తశుద్ధి ఉంటే చేయండి, లేకపోతే చెప్పాకండి. తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలలోకి రావాకండి, కొడతారు. జగన్ హయాంలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇక్కడ కడపలో ఎలాంటి అభివృద్ధి జరిగిందా? కడపలో మా జగన్మోహన్ రెడ్డి హయాంలో బీభత్సమైన అభివృద్ధి జరిగిందండి. మీరు కావాలంటే ఇప్పుడు వచ్చినా కూడా మా వేంపల్లిలోనే చూసుకోండి, పులివెందల వరకు కూడా అవసరం. చిన్న వేంపల్లి మండలం అనేది ఒక చిన్న మండలం. ఈ మండలంలోనే చూసుకోండి, ఉర్దూ డిగ్రీ కాలేజ్ వచ్చింది, జూనియర్ కాలేజ్ వచ్చింది, హై స్కూల్ చూడండి, ఫైర్ స్టేషన్ చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ చూడండి, వైఎస్ఆర్ పార్క్ చూడండి, ఇన్ని బస్ స్టాండ్ చూడండి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కనిపించవా జనాలకు? ఇవన్నీ కనిపించవా అంటున్నా. మరి వాళ్ళకేమైనా ఒత్తులు వేసుకున్నారా? ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఈరోజు మేము సర్కిళ్లలో ప్రతి రోడ్డు ప్రోగ్రెస్లో ఉంది. వేంపల్లిలోనే మీరు చూడండి, 4 రోడ్ల సర్కిల్లో అభివృద్ధి కార్యక్రమంలో ప్రోగ్రెస్లో ఉన్నటువంటి వర్కులను ఈరోజు కంప్లీట్ చేయించుకోలేకపోతున్నారు. మీరు వెళ్ళండి ఒకసారి చూడండి, పులివెందల రోడ్ నుండి అక్కడ ఎన్టీఆర్ సర్కిల్ నుండి అడ్ రోడ్ వరకు ఒక సైడ్ రోడ్ వేసినారు, ఒక సైడ్ పెండింగ్ ఉంది. ఇక్కడ హనుమాన్ జంక్షన్ నుండి అడ్ రోడ్ వరకు అది పెండింగ్ ఉంది. అక్కడ రవిరెడ్డి పెట్రోల్ బంకు నుండి ఇక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు సర్కిల్లోకి చూడండి ఎంత అద్దుమానంగా తయారైనారు. మీరు 1 ఇయర్ అయింది కదా, మీ కాడ చిత్తశుద్ధి ఉంది కదా, మరి చేయొచ్చు కదా ఈ వర్కులు. 2 నాయకులు ఉన్నారు కదా, ఒక ఎమ్మెల్సీ ఉంది, ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు. మరి మీకు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీ నాయకుడు అధినాయకుడు మీకు అంతా ఉత్సాహంగా పలికినప్పుడు మీరు చేయొచ్చు కదా అభివృద్ధి కార్యక్రమాలు. అంతే కదా, కరెక్టే కదా. మరి మాధవిరెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు కానీ వైఖరి ఎలా ఉంది? ఆమె ఏం లేదండి, మాధవిరెడ్డి గారిది వారి నాయకుడి దగ్గర మెప్పు పొందాలని చెప్పి ప్రతి ఒక్కరిని రోడ్డుకి ఇచ్చాలని కంకణం కట్టుకున్నారు. అంతకు మించి ఏమీ లేదు. ఈరోజు మాధవిరెడ్డి గారు సురేష్ బాబు గారిని ఎన్ని హింసలు పెడుతున్నారంటే ప్రత్యేకంగా చూసింటారు మీరు కూడా. వ్యక్తిగతంగా వాళ్ళు రాజకీయ కోణంలో పోవడం లేదు, కక్ష సాధింపు చేస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. రాబోయే కాలంలో గవర్నమెంట్ వస్తే వాళ్ళకు కూడా చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మేమన్నా ధైర్యంగా నిలబడి ఇక్కడే ఉన్నాం, వాళ్ళు ఊర్లో వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కావాలంటే రాసి పెట్టుకోండి.